అందరికీ నమస్తే అండి. వైజాగ్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న చినముసలవాడ సెంటర్లో ఉన్న పంచముఖ హనుమంతుడి టెంపుల్కి వచ్చామండి. ప్రసిద్ధిగాంచిన దేవాలయం అండి, చాలా బాగుంటుంది. చక్కగా ఈరోజు అమ్మవారిని దర్శించుకుందాం. మీరు కూడా స్వామిని దర్శించుకుంటే చాలా బెటర్ అండి. ఈ ఏరియాలోనే, చుట్టుపక్కల ఏరియాలోనే పంచముఖ హనుమంతుడు టెంపుల్ లేదండి, అది ఇక్కడ ఉన్నదండి. ఈ స్వామిని దర్శించుకుంటే ప్రతి ఒక్కరు వాళ్ళకున్న నిమగ్నాలన్నీ తొలగిపోతాయండి. స్వామివారిని ఒక్కసారి దర్శించి అభిషేకం చేసుకుంటే మీకున్న కీడులు చెడులు అన్నీ తిరిగి అంత శుభమే జరుగుతుందండి. ఈరోజు అందుకే ఈ టెంపుల్కి వచ్చి నేను వీడియో తీయడం జరిగింది. ఇదిగోండి స్వామివారు చాలా చక్కగా చూడడానికి ఎంత బాగుంటారండి. ఇదిగోండి ఈ ఆలయము ప్రాంగణం ఇదంతా. ఇక్కడ ప్రతి శుక్రవారము చాలా పెద్ద మార్కెట్ సంత అంటారు, అది అవుతుందండి. అందుకే జనాలు చాలా ఎక్కువ ఉన్నారు. నేను శుక్రవారము చాలా మంచి రోజు అని స్వామివారి గుడికి వచ్చానండి. అదే నేను వీడియో తీశాను. ఇక్కడ చూడండి, చుట్టూ జనాలు ఖాళీ ఉండదండి. ఇక్కడంతా సంత దొరుకుతుంది. ఇదిగోండి అక్కడ ఈ ఆవరణలో ఉంది టెంపుల్, ఎంత బాగుంది చూడండి. ఇక రాములవారు ఎంత బాగున్నా చూడండి. సీతారామ లక్ష్మణులు భరత శత్రుఘ్నులు కూడా ఉన్నారండి. చాలా బాగుంటుంది. గుడి చుట్టూ చాలా అందంగా ఉంటుందండి. మంచి డిజైనింగ్ ఆర్టిస్ట్ చాలా బాగా డిజైన్ చేశారండి. ఇదిగోండి చూడండి, హనుమంతుడు ఎంత బాగున్నారో చూసారా. చుట్టూ ఇదిగోండి వానర సైన్యము డోలై వాయించినట్టు ఉన్నదండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇగో హనుమంతుడు, పంచముఖ హనుమంతుడు అండి. స్వామివారిని దర్శించుకుందాము. మీరు కూడా వచ్చి ఒకేసారి వచ్చి స్వామివారిని దర్శించి అభిషేకం చేయించుకుంటే ఎంత బాగుంటుంది, మంచిదండి, అంత మంచిదండి. హనుమాన్ జయంతి రోజు ప్రత్యేక పూజలు ఉంటాయండి. ఇక్కడ చాలా మంచి ఏర్పాట్లు ఉంటాయి. చాలా పెద్ద ఎత్తున 100 మంది జనం వచ్చి స్వామివారిని దర్శించుకుంటారండి. ఈరోజు నేను దర్శించుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఛానల్ చూసిన అందరికీ ధన్యవాదాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ప్లీజ్. ఇలాంటి వీడియోస్ ఎన్నో చేస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే అండి అందరికీ.